అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలని ముందుకు రావడం జరిగింది. నా పేరు విశ్వనాథ్. ఇప్పుడు నేనైతే ఏ కులానికి కానీ, ఏ మతానికి కానీ, లేకపోతే ఏ ప్రాంతానికి కానీ, లేకపోతే మరొక విధంగా కాదు. నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈరోజు మీ ముందుకు రాబోతున్నాను. నేను ఏ పార్టీకి కూడా నేను సపోర్ట్ చేశానని చెప్పట్లేదు. ఇందులో నేను చెప్పబోయేది ఒకటే. ఇప్పుడు మీరు ఏ పార్టీకి కావాలనుకుంటే ఆ పార్టీకి, ఏ నాయకుడు మీకు నచ్చితే ఆ నాయకుడికి మీరు ఓటు వేయాలనుకుంటారు. కానీ ఇప్పుడు ఏ నాయకుడు బాగా పరిపాలిస్తాడు, ఏ నాయకుడు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తాడు, మన భవిష్యత్తు ఎంతవరకు బాగుపరుస్తాడు అనేది మీరు నిజంగా ఆలోచించి ఓటేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రజలందరూ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరికి ఓటేస్తానన్నది మంచి పరిపాలన చేసే వ్యక్తిని ఎన్నుకొని మరి నేను ఓటు వేయడం జరుగుతుంది. ఎందుకంటే నా ఓటుని వృధా చేయడానికి నేను ఇష్టపడను. కాబట్టి మీరు కూడా మీ ఓటుని వృధా చేయకుండా మంచి వ్యక్తికి, మన గురించి ఆలోచించే వ్యక్తికి, మన గురించి ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేసే వ్యక్తికి మీరు ఓటు వేస్తారనుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సర్వే విషయంలోకి వస్తే, సర్వేలో నేను ఏమాత్రం తప్పు పట్టట్లేదు. కానీ మీరు ఏ విధంగా సర్వే చేస్తున్నారు అన్నది మీకు తెలియాలి ఫస్ట్. ఇప్పుడు నాయకులందరూ గ్రామానికి, పంచాయతీకి, మండలానికి, ఊరున తిరిగి వాళ్ళు ఓట్లన్నది సేకరిస్తున్నారు. అలాంటి వ్యక్తులే ఈరోజు మేము గెలవబోతున్నామా గెలవలేమా అన్నది చెప్పలేకపోతున్నారు. అటువంటిది మీరు ఏదో చిన్న ఒక 500 శాంపిల్స్, 600 శాంపిల్స్ తీసుకొని ఆ శాంపిల్స్తో మీరు పలానా వ్యక్తి ఆ ఊర్లో, ఆ కాన్స్టిట్యూయెంట్లో గెలిచేస్తాడని చెప్పడం ఇది కరెక్ట్ కాదండి. సర్వే మీరు చేయాలనుకుంటే, నిజంగా సర్వే చేయాలనుకుంటే, ప్రజల నాడి తెలుసుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి ప్రతి పౌరుడు అంటే అతనికి అడిగి తెలుసుకోండి. ఎందువల్ల ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేసింది, ఇవన్నీ ప్రశ్నించి అడిగి తెలుసుకున్న తర్వాత మీరు అప్పుడు సర్వే రిపోర్టు ఇస్తే బాగుంటుంది. కానీ మీరు ఒక 400 మంది 500 మందితో శాంపిల్స్ తీసుకొని సర్వే అన్నది ముగించేసి పలానా పార్టీ గెలిచేస్తుంది అని చెప్పడము చాలా తప్పండి. నేనైతే తప్పు పట్టట్లేదు మీకు, కానీ మీకు ఉద్దేశించి మాత్రం ఒకటే చెప్పబోతున్నాను. ఏంటంటే, మీరు గ్రామాన వెళ్ళి, విలేజ్కి వెళ్ళి సర్వే, అంటే ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఆ తర్వాత సర్వే రిపోర్టు పలానా వ్యక్తి గెలుస్తాడని 100% మీరు కన్ఫర్మ్ చేసి చెప్పండి. మీ ఛానల్ని నమ్ముతారు, మిమ్మల్ని నమ్ముతారు, మీకు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ ప్రజల దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తుంటారు, కానీ నేను మీ వీడియోలన్నీ చూస్తుంటాను. కానీ నేను ఎప్పుడు ఏ కామెంట్ పెట్టను. నేను ఏదో రోజు డైరెక్ట్గా లైవ్లో చెప్పాలనుకుంటున్నాను. అదే ఈరోజు ఈ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పటికైనా ఆలస్యం ఏమి అయిపోలేదు. కాబట్టి మీరు మీ ఓపిక ఎంత ఉందో, మీరు నిజంగా సర్వే చేయాలనుకుంటే ఊరున వెళ్ళి ప్రజల నాణ్యని తెలుసుకొని వాళ్ళ ఇష్టపూర్వకంగా మీరు సర్వే చేసి రిజల్ట్ మాత్రం వెల్లడిస్తారని కోరుచున్నాను. మరి నేను ఎవరి ఉద్దేశించి మాట్లాడటం లేదు. ఇక్కడ 100% మీరు చేస్తారనుకుంటున్నాను. అందరు కూడా మీరు మీ
అమూల్యమైన ఓటు మంచి వ్యక్తికి వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.